వాళ్ళు కాదు. వాళ్ళ చరిత్ర చూసుకోండి, వాళ్ళ క్రొనాలజీ ఇప్పుడు మీరే చెప్పారు. వాళ్ళ క్రొనాలజీ ఎక్కడ ఏ ప్రాంతంలో భారతదేశానికి అఖండ భారతదేశానికి సంబంధించిన ఏ ప్రాంతం వాళ్ళు చెప్పండి. ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు కాదు. అయితే నేనేమంటున్నా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది భూమి అనేది చెప్పమంటే వీళ్ళు ఏం చెప్తారు, మా వాళ్ళు పాలించారు, మా రాజులు మా సుల్తాన్లు పాలించారు, వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తారు. సరే, ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారండి. 18వ శతాబ్దం వరకు సుల్తాన్లు ఉన్నారు, మొఘళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నిజాంలు ఉన్నారు. దాని తర్వాత మొత్తం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు 1800 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 1945 వరకు 47 వరకు వాళ్ళే పాలించారు కదా. దాదాపు 800 సంవత్సరాలు పరిపాలించారు. మొఘల్స్ది క్రొనాలజీ 8 మంది ఉన్నారు. ఖిల్జీ క్రొనాలజీ వేరు. ఖిల్జీ ఏంటంటే డౌన్ వింధ్యా వరకు రాలా, అప్పర్ వింధ్యా చూసుకున్నాడు. వేరే ఔరంగజేబ్ కింద దాకా వచ్చాడు, ఇక్కడ దాకా వచ్చే గోల్కొండ నవాబుని ఎత్తుకుని పోయాడు ఆయన. తానిషాని ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళ సొంత భూమి కాదు, వాళ్ళు ఇచ్చింది కాదు. అట్లా మీరు చెప్పుకుంటే ఒకవేళ మా సుల్తాన్లు పాలించారు, ముస్లిం రాజులు పాలించారు, వాళ్ళు ఇచ్చిన భూమి అని అనుకున్నా కూడా దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. మొత్తం దేశం మొత్తాన్ని కూడా అఖండ భారత్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారు. కోల్కతా కేంద్రంగా స్టార్ట్ చేసి ముంబై, మద్రాస్ కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళు పాలించారు. పాలించిన తర్వాత ఆ భూమి మొత్తం బ్రిటిష్ వాళ్ళకి చెందుతుంది కదా. అట్లాంటప్పుడు సరే, ఇప్పుడు కపిల్ సిబల్ గారు మరి కొత్త వివాదానికి రేపొద్దున వచ్చి క్లెయిమ్ చేస్తారు, ఇచ్చేస్తారేమో గవర్నమెంట్. ఇప్పుడు అదే నడుస్తుంది, వీళ్ళ ప్లానింగ్ అదే ఉన్నట్టుంది. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మిగతా ఏది అడిగినా కూడా అది ఇచ్చేటట్టుకున్నారు వీళ్ళంతా. అందుకే ఈ కాంగ్రెస్ ఈ దేశంలో పెరిగినటువంటి, మనము ఈ దేశ ప్రజలు పాలు పోసి పెంచినటువంటి పాము లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పాలు పోసిన తర్వాత పాము ఏమన్నా మీకు విషమే ఇస్తుంది కానీ ఏమన్నా మీకు ఏమైనా అమృతం ఇస్తుందా? అందుకే ఈ కాంగ్రెస్ పార్టీని దూషించాల్సింది. దేశంలో ముస్లింల పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే సంతుష్టీకరణ విధానాల వల్ల కేవలం సంతుష్టీకరణ చేయాలి తప్ప వాళ్ళ అభివృద్ధికి పాటుపడకూడదు, వాళ్ళకు మంచి జరగకూడదు, వాళ్ళకు మంచి విద్య అందకూడదు, వాళ్ళకు ఆర్థిక అభివృద్ధి చెందకూడదు. ఇదే విధంగా ఉండాలా, మేము రెచ్చగొట్టాలా, వాళ్ళు రెచ్చిపోవాలా, ఆ సమాజం రెచ్చిపోయి మాకు ఓట్లు వేయాలా. ఇదే కాన్సెప్ట్తో కాంగ్రెస్ పార్టీ 60-65 సంవత్సరాలు పాలన చేసింది ఈ దేశంలో. అదే విధంగా మీరు చూసారు కదా, వక్ఫ్ బై యూజర్. సో అదే మీకు కూడా వర్తిస్తుంది కదా, హిందూ మఠాలకి, హిందూ పీఠాలకి, హిందూ ఆలయాలకి, హిందూ ఆధ్యాత్మిక సంస్థలకి, వీటన్నిటికీ వర్తిస్తుంది. మీకు కూడా ఎవరో ఇచ్చినవే కదా అనే వాదన. రెండోది, సరే ఇన్ని చేస్తున్నారు, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను తీసుకొస్తున్నారు, టీటీడీలో ముస్లిమ్స్కి మరి వాళ్ళని సభ్యులుగా చేర్చుకుంటారా, స్థానం కల్పిస్తారా అని అడిగారు. వక్ఫ్ క్లెయిమ్ చేసే భూములన్నీ కూడా హిందువులయే. మరి హిందువుల భూములు అంటే నాన్ ముస్లిమ్స్ అనుకుందాం, హిందువులు ఎందుకు నాన్ ముస్లిమ్స్ అనుకుందాం. నాన్ ముస్లిం భూములు కూడా మీరు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఆ ట్రిబ్యునల్లో నాన్ ముస్లిమ్స్ కూడా పెట్టారు. మీరు కేవలం ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ వెళ్ళిపోయి ఇక్కడ ఈ ట్రిబ్యునల్లో ముస్లిమ్స్ మొత్తం ముస్లిమ్సే ఉన్నారు, నాన్ ముస్లిమ్స్ లేరు కాబట్టి నాకు న్యాయం జరిగే అవకాశం లేదనుకున్నప్పుడు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదండి. తప్పేముంది? ఇంకా మీరు క్లెయిమ్ చేస్తుంది అన్ని నాన్ ముస్లిం భూములు క్లెయిమ్ చేస్తున్నారు కదా. మీరు నాన్ ముస్లిం భూములు క్లెయిమ్ చేయకండి, కేవలం ముస్లిం భూములే క్లెయిమ్ చేయండి. దాని తగ్గట్టు ప్రూఫ్స్ పెట్టుకొని ఓన్లీ ట్రిబ్యునల్ ముస్లిమ్స్నే పెడతారు. ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ అండి, 1995 నుంచి 1995లో మేజర్ సవరణ జరిగింది. 1913లో ఫస్ట్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది వక్ఫ్ యాక్ట్. ఇదే ఇంకా ఇతర ముస్లిం దేశాల్లో ఎక్కడ లేదు. ముస్లింలు అధికంగా ఉండే దేశాలు కావచ్చు, లేకపోతే అచ్చంగా ముస్లిం దేశాలే కావచ్చు, లేదు ఈ యాక్ట్. సరే, వాళ్ళు పెట్టారు. 23లో ఒక సవరణ, 30లో ఒక సవరణ, 45లో ఒక సవరణ, మళ్ళీ 54 ఒక సవరణ, 84 ఒక సవరణ, 85 ఒక సవరణ, నెక్స్ట్ 95 పివి నరసింహరావు గారి హయాంలో జరిగింది. ఆ సవరణలో విపరీతమైన వెసులుబాటు ఇచ్చారు. ఇలాంటి ఈ క్లెయిమ్స్ బహుశా బాబ్రీ మసీద్ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. ఆ డిమాలిషన్ కారణంగా ఏర్పడిన గందరగోళం నుంచి ముస్లిం సమాజాన్ని అపీస్ చేయడం కోసం అది ఏర్పాటు చేసింది. 2013లో అంతకు మించిన పెద్ద సవరణ జరిగింది. దానివల్ల ఢిల్లీలోనే దాదాపు 134 పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ పరమైనవి. సో ఇన్ని సవరణలు జరుగుతూ ఉన్నప్పుడు జనసంఘ్ బీజేపీగా మీరు 1980స్లో వచ్చుంటారు. జనసంఘం ఉన్నప్పుడు మీరు ఎప్పుడు అబ్జెక్షన్ లేవనెత్తలేదే, ఇవాళ ఎందుకు అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ముస్లిం సంతుష్టీకరణను వ్యతిరేకించే 1951లో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చారు. మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ ముస్లిం సంతుష్టీకరణను ముఖ్యంగా వ్యతిరేకించి ఆయన క్యాబినెట్కి రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చి జనసంఘను స్టార్ట్ చేశారు. అంటే మేము ఎందుకు అంటే అంతకంటే ఎక్కువ ఇంకేం మేము వ్యతిరేకిస్తున్నట్టు?
అంతకంటే ఎక్కువ ఇంకేం చేయాలి? మంత్రిగా రాజీనామా చేసి బయటికి వచ్చి జనసంఘ్ పార్టీని స్థాపించారు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన ఒకటే చెప్పారు, నేను జనసంఘ్ స్థాపిస్తున్నది ఒకే ఒక్క రీజన్తో, ఈ దేశం దేశభక్తి, ఈ పార్టీ దేశభక్తి ఉన్న పౌరులందరి పార్టీ, ఈ యొక్క దేశంలో జాతీయ భావాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ మా జనసంఘ్ పార్టీ, జాతీయ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా జనసంఘ్తో నడిచొస్తారు, మాతో నడిచొస్తారు అని చెప్పి పార్టీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. జాతీయ భావాలు లేవు కాంగ్రెస్ పార్టీకి, జాతీయ భావాలన్నీ పోయినాయి. దేశ విభజన ఎప్పుడైతే జరిగిందో మెల్లమెల్లగా తన యొక్క విధానాన్ని మార్చుకుంది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా అన్నారు, వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యానించిన తర్వాతనే ఆయన ఇంకొక 6 నెలలు సంవత్సరంలోనే ఆయన వ్యాఖ్యానించిన సంవత్సరం లోపలే సర్దార్ పటేల్ గారు ఆయన చనిపోవడం జరిగింది. అది కూడా ఒక పెద్ద డౌటే అనిపిస్తుంది. ఒకసారి మనం దక్షిణాదికి వస్తే కనుక కర్ణాటకలో దాదాపు 60,000 ఎకరాలు, తెలంగాణలో 62,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 52,000 ఎకరాలు. ఈ 3 రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎప్పటి నుంచో వక్ఫ్ భూములుగా చలామణిలో ఉన్నవి. ఒకసారి మనం చూస్తే 1995కి 2025కి అంటే ఈ మధ్యకాలంలో 4 లక్షల ఎకరాల నుంచి 9 లక్షల ఎకరాలకి వక్ఫ్ భూములు పెరిగాయి. ఎక్కడి నుంచి వచ్చి దాతలు ఇచ్చేసారు ఈ 5 లక్షల ఎకరాలు? అది చూపించమంటే చూపించారు వీళ్ళు. 95 తర్వాత మీరు అదంతా డాక్యుమెంట్ చేశారా? అదంతా మీరు జేపీసీ ముందర ఇవన్నీ వివరాలన్నీ నమోదై ఉన్నాయా? జేపీసీ ఏం చేసిందంటే ఈ 1995 తర్వాత వక్ఫ్ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, ఎంత పెరిగింది, ఏ విధంగా పెరిగింది, వాటన్నిటిని కూడా పరిశీలించి ఆ డాక్యుమెంట్ మొత్తం పార్లమెంట్లో సబ్మిట్ చేసింది. ఈ 4 లక్షల ఎకరాలు, దాదాపు 4 లక్షల పైగా ఎకరాలు అయితే వక్ఫ్ ఆస్తులు పెరిగాయో, భూములు పెరిగాయో, ఆ భూముల యొక్క డాక్యుమెంటేషన్ ఎక్కడ కూడా లేదు. వక్ఫ్కు ఏ విధంగా వచ్చింది ఆ భూమి అనేది అసలు ఆ లింకేజ్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. వాళ్ళు కేవలం ఇది వక్ఫ్ భూమి అన్నారు, అక్కడ ఒక చిన్న దర్గాను గిరిగాను ఒక చిన్న కట్టేశారు, వక్ఫ్ భూమి కింద క్లెయిమ్ చేశారు. ఎందుకంటే మా మక్తల్ నియోజకవర్గంలో కూడా గుడబులూరు అని ఒక ఊరు ఉంటుంది. ఆ గుడబులూరు గ్రామంలో దాదాపు 28 ఎకరాలు వక్ఫ్ భూమి కింద దాన్ని క్లెయిమ్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. వాళ్ళు పేద రైతులు, వాళ్ళు ఎక్కడ పోయి వాళ్ళు కేసులు పెట్టాలా, ఎక్కడ పోయి కేసులు వాదించాలా, ఎవరితో చెప్పుకోవాలా? అటువంటి పరిస్థితుల నుంచి ఈ చట్టం ద్వారా మనం బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు దేశంలో మార్పు ఏదైతే మనం కోరుకున్నామో ఆ మార్పు అంతా